సార్, ఈ సంక్రాంతికి ఈ రోజుతో మన సంక్రాంతికి వస్తున్నాం కూడా రిలీజ్ అయిపోయింది. ఈ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం. అవును. ఈ 3 సినిమాల కలెక్షన్స్ ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయ్యి 3 డేస్ అవుతుంది. ఒక సినిమా రిలీజ్ అయ్యి 2 డేస్ అవుతుంది. కలెక్షన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇక మీదట ఎలా ఉండబోతున్నాయి? అంటే 'గేమ్ చేంజర్'కి అలాగే 'డాకు మహారాజ్'కి ఒక రోజు గ్యాప్ పెట్టాడు ఆయన. అలాగే 'డాకు మహారాజ్'కి సంక్రాంతి సినిమాకి 1 డే గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్ ఇవ్వటం వలన స్క్రీన్ షేరింగ్ కోసం అది ప్రాబ్లం కాకుండా చూసుకున్నాడు ఆయన. 3 సినిమాల రిలీజ్ వెనకాల దిల్ రాజు గారే ఉన్నారు. అవును. 2 సినిమాలు ఆయనే ప్రొడ్యూసరు, ఒక సినిమాకి నైజాంకి ఆయన డిస్ట్రిబ్యూటర్. నైజాంకి మాత్రమే కాదు, టోటల్ ఆర్గనైజ్ చేసింది ఆయనే, మార్కెటింగ్ సైడ్. అందుకని ఆ సినిమా రెస్పాన్సిబిలిటీ కూడా ఆయనదే, దిల్ రాజు గారిదే. అందుకని ఈ సంక్రాంతి సక్సెస్ ఎవరు అంటే దిల్ రాజు అనే చెప్పాలి. అంటే మేజర్గా 2 సినిమాలకైతే ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. 'డాకు మహారాజ్'కి అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కూడా పాజిటివ్ వైబ్ ఉంది 2 సినిమాలకి. ఓకే. 'గేమ్ చేంజర్' అనేది అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. అది యాక్చువల్గా వీళ్ళు ఫెస్టివల్ కోసం అని అనుకోలేదు. అది క్రిస్మస్ సీజన్లో వేయాలి అనుకున్నారు, అనుకోకుండా ఫెస్టివల్కి వచ్చింది సినిమా. దాంతో ఈ మూడ్కి అది కనెక్ట్ కాలేదు. అయితే అందులో పెర్ఫార్మెన్స్ బాగుంది, ఇతరత్ర అన్ని అంశాలు టెక్నికల్గా, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే. అలాగే రామ్ చరణ్ ఇమేజ్, పాన్ ఇండియా ఇమేజ్ ఉంది అతనికి. ఆ ఇమేజ్ మీద ఓపెనింగ్ కలెక్షన్స్ బాగున్నాయి. వెరీ ఫస్ట్ డే మంచి వసూళ్ళే సాధించింది అది. కాకపోతే దాని మీద కూడా కొంత గందరగోళం చేశారు, బయట మీమ్స్ అవి చేశారు, కానీ అది రెస్పెక్టబుల్ కలెక్షన్స్ అయితే రాబట్టగలిగింది ఆ సినిమా. తర్వాత బాలకృష్ణ గారి సినిమా ఆయన సినిమాల్లో బెటర్ కలెక్షన్స్ తీసుకొచ్చింది వెరీ ఫస్ట్ డే. 56 కోట్లని వాళ్లే ప్రకటించుకున్నారు. 56 రెస్పెక్టబుల్. అంటే ఇంతకుముందు ఆయన సినిమా వీరసింహారెడ్డి 51, ఇది ఇంకొంచెం పెరిగింది. అలాగే ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ 'డాకు మహారాజుకు సంబంధించి ఓపెనింగ్ అంత వేవ్ కనబడలేదు, కానీ షో టు షో పెరుగుతోంది, అది గ్రాడ్యువల్గా రైజ్ కనిపిస్తోంది. ఈ రైజ్ డెఫినెట్గా ఇంకొక 1 వీక్ కొనసాగుతుంది. ఎందుకంటే ఫెస్టివల్ సినిమాకి ఫెస్టివల్ ఆడియన్స్ ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలవుతారు. ఈ 2 రోజులు కూడా ఆయన ఫ్యాన్స్, ఆయన సినిమా చూడాలనుకునేటువంటి కోర్ ఆడియన్స్ వాళ్ళు నడిపేశారు. ఈ రోజు నుంచి ఫెస్టివల్ ఆడియన్స్ యాడ్ అవుతారు దానికి. అందుకని ఈ వారం రోజులు అది వేవ్ నడిచిపోతుంది. కాబట్టి డెఫినెట్గా అది మంచి వసూళ్లు సాధిస్తుంది ఆ సినిమా అనేది మనకు కనిపిస్తోంది. వెంకటేష్ గారి సినిమా ఈరోజు పాజిటివ్ టాక్తో మొదలైంది. ఇది ఇక్కడి నుంచి ఒక 1 వీక్ నడిచిపోతుంది. కానీ కంపారిటివ్గా ఈ రెండిట్లో పోలిస్తే నెంబర్ 1 పొజిషన్లో డాకుయే ఉంటాడు. సెకండ్ ప్లేస్లో వెంకటేష్ గారు ఉంటాడు. ఈ వెంకటేష్ గారు నెమ్మదిగా ఫస్ట్ ప్లేస్ కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇది ఈ పోటీ ముగిసిన తర్వాత సమీక్షించుకోవాల్సిన వ్యవహారం, కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అయితే 'డాకు మహారాజే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు అన్ని విధాలుగా. 'గేమ్ చేంజర్' కొంచెం జనాల్ని డిసప్పాయింట్ చేసింది. దానికి రామ్ చరణ్ తప్పు కాదు, అది డైరెక్టర్ గారు చేసినటువంటి కొంత కన్ఫ్యూజ్ చేశాడు. అంటే చాలా ఎలిమెంట్స్ని మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన ఆ క్యాన్వాస్లో. అది ఆడియన్స్ని ఒక రకంగా కన్ఫ్యూజ్ చేసింది. హీరోయిజం మీద కేంద్రీకరణ జరగలేదు. హీరోయిజం ఎలివేట్ చేయటం అనేది పర్టికులర్గా స్టార్ సినిమాలకు అవసరం. అందులో ఈ అప్పన్న క్యారెక్టర్ చనిపోయేటువంటి సందర్భం, దాన్ని చాలా ఎమోషనల్గా నడపాలి. అది డ్రై అయిపోయింది ఆ సన్నివేశం. అది అలా కాకుండా మనుషులంతా ఒక్కటే అని సినిమా ఉంది ఎన్టీ రామారావు గారిది. దానిలో కూడా తండ్రి కొడుకు ఇద్దరు ఉంటారు. తండ్రి చనిపోయేటువంటి సన్నివేశాన్ని దాసరి గారు విపరీతమైన ఎమోషనల్గా నడిపాడు. ఒక బుర్ర కథ పెట్టాడు వెనకాల. జనం కోసం చనిపోతున్నాడు ఇతను అనేదాన్ని అన్ని విధాలుగా ఎస్టాబ్లిష్ చేశాడు. అది ఆ ఎమోషన్ కరెక్ట్ అయిపోయి ఆ సినిమా విపరీతంగా ఆడేసింది. అలాంటి కొన్ని ఎమోషన్స్ హీరో క్యారెక్టర్, హీరో మాత్రమే కాదు అతను ఒక స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ అంటున్నారు. అన్నప్పుడు ఏ లెవెల్లో నడపాలి ఆ క్యారెక్టర్ని అన్న దగ్గర కొంత మిస్ఫైర్ అయింది. అలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ సినిమాలో. అది లేకపోతే అది కూడా పండగ
డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఆడియన్స్. మ్మ్. అది ఒక్కటే కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ మిగిలిన 2 సినిమాలు వర్కౌట్ అయిపోయినాయి. ఓకే.